నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవసాయానికి ఉచిత కరెంటు కీలకాంశంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదనే విపక్షాలు కాంగ్రెస్ బీజేపీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల పరిస్థితులు దయానీయంగా ఉన్నాయని, రైతుల ఉసురు పోసుకుంటున్నాయని కేసీఆర్ ప్రతిపక్ష విమర్శలతో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఇలా అధికార ప్రతిపక్షాలు కరెంటు చుట్టూ కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే తెలంగాణకు అదనపు రుణానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేయడం ఎన్నికల ప్రచారాన్ని మరింత హీటెక్కించారు. ఇంతకు ఆ కరెంటు కథేమిటి? బీఆర్ఎస్ చెప్పినట్లు ఉచిత కరెంటు అందుతోందా? అధికారంలోకి వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ అంటోంది. అసలు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వాలా లేదా? ఇస్తే విధి విధానాలు ఎలా ఉండాలి అనే అంశాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ మరో ముందడుగు వేసి కర్ణాటక కాంగ్రెస్ నేతలతో రంగంలోకి దింపింది. తానేమైనా తక్కువ అన్నట్లు బీజేపీ సైతం కేంద్ర నాయకత్వాన్ని రంగంలోకి దింపడం చర్చ ముదిరి పాకాన పడింది. ఎక్కడా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని కొన్ని ఆధారాలను టీపీసీసీ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూపించడం, బీజేపీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల వేళ మోటార్లకు మీటర్ల ప్రస్తావన తెస్తూ కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇష్యూగా సాగుతోంది. వ్యవసాయ స్థిరీకరణే ధ్యేయంగా రైతాంగానికి చేయూతనిచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు, కానీ ఎన్నికల వేళ ప్రతిపక్షాలు పనిగట్టుకొని విమర్శలు చేయడం వెనుక ఓటర్లను బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలనే వ్యూహములు లేకపోలేదు. అన్ని పార్టీల మాదిరిగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఫ్రీ కరెంటుపై ఫోకస్ పెట్టింది. ప్రధానంగా ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు సరఫరా ఉన్నాయి. ముఖ్యంగా 24 గంటల ఉచిత కరెంటుపై అధికార బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు, బీఆర్ఎస్ నాయకుల కౌంటర్ అటాక్స్ అన్ని ఓటర్ను ఆలోచింపజేస్తున్నాయి. అంతేకాదు, మన దేశమే వ్యవసాయ ఆధారితమైనది, అందులోనూ రైతులు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న మాట అందరికీ తెలిసిందే. అందుకే రైతులను ఎన్నికల వేళ ప్రసన్నం చేసుకోవడానికి ఆయా పార్టీలు ఆరోపణలు, ప్రతి విమర్శలు చేస్తూ ఎన్నికలను కాకా పుట్టిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ తరఫున ఢిల్లీ నేతలు రంగంలోకి దిగారు. కేంద్రం అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధికి సహకరించిన కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిధులను మళ్లించిందంటూ కీలక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కేంద్ర మంత్రులు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన కీలక వ్యాఖ్యలు మరోసారి దుమారం లేపాయి. మోటార్లకు మీటర్లు పెట్టినందుకే తెలంగాణకు అదనపు రుణానికి అనుమతి ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అదనపు రుణం ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పుకొచ్చారు. నిబంధనలు పాటించకుండా అదనంగా అప్పులు ఇవ్వడం ఎలా వీలవుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు, మిగతా రాష్ట్రాలన్నీ అలా కాదని చెప్పిన వెంటనే మోటార్లను బిగించాయని, అందుకే వాటికి అదనపు రుణాలు ఇచ్చామని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. కేంద్ర బీజేపీ చెబుతున్నట్లు మిగతా రాష్ట్రాలు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే అని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ప్రతి విమర్శలు చేస్తోంది. ఆయా రాష్ట్రాలలో రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని అంటోంది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నామని సీఎం కేసీఆర్ చెబుతూనే 24 గంటల విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అనే నినాదాన్ని ఎన్నికల ప్రచార సభల్లో హోరెత్తిస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు ఇప్పటి వరకు అమలు కాలేదనే విమర్శలను లేవనెత్తారు. పెట్టుబడులకు అనుకూలంగా తెలంగాణ నేడు లోటు బడ్జెట్లో ఉందంటూ కీలక కామెంట్లను చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లోపించిందని, పిల్లర్లు కుంగిపోవడం మామూలు విషయం కాదని, ఇక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీసుకువచ్చిన మతపరమైన రిజర్వేషన్లను తొలగిస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పుకొచ్చారు. అయితే
రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకురావడం సాధ్యం కాదంటూ చేసిన మరో కామెంట్ ఎస్సీ సామాజిక వర్గాన్ని ఆలోచింపజేస్తోంది. తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇక్కడ ఎత్తిపోతల పథకాలు, బోరు బావులతోనే సాగు ఎక్కువగా సాగుతున్నది. వీటన్నింటికి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలోనే అధికారికంగా 27.54 లక్షల అధికారిక విద్యుత్ కనెక్షన్లు ఉండగా అనధికారికంగా మరో 10 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అత్యధికంగా వ్యవసాయం, మోటార్ కనెక్షన్ల ద్వారానే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమవుతోందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుండగా అసలు మీరు 24 గంటల కరెంటు సరఫరా చేయడం లేదని కాంగ్రెస్ అంటోంది. మరోవైపు సబ్ స్టేషన్లలోని లాగ్ బుక్కులు పరిశీలిస్తే కరెంటు ఎన్ని గంటలు ఇస్తున్నారో తెలుస్తోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఆధారాలు చూపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కరెంటు పాలసీని ప్రచారంలో ఎండగడుతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కన్నడ కాంగ్రెస్ నాయకులు సైతం కరెంటు పాలిటిక్స్ ను రాజేశారు. కర్ణాటక ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం కాబోతున్నాయని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం లేదని ధ్వజమెత్తుతూనే తమ రాష్ట్రంలో రైతులకు 7 గంటల ఉచిత కరెంటును అందిస్తున్నామని చెప్పారు. డీకే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రులు కూడా ఎదురుదాడికి దిగారు. కర్ణాటకలో రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు రోడ్లెక్కి నిరసనకు దిగుతున్నారని ప్రతి విమర్శలు చేయడం, బస్సు సౌకర్యం కల్పిస్తాము, తమ రాష్ట్రానికి వచ్చి వాస్తవ పరిస్థితులను చూడాలని డీకే శివకుమార్ బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ తనదైన శైలిలో దుమ్మెత్తిపోస్తున్నారు. కరెంటు అంశాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ప్రధాన అంశంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటు కూడా సరిగా రాదని బీఆర్ఎస్ స్టార్ట్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు చాలని చెప్పారని, ఇప్పుడు నేనెక్కడ అన్నానని బుకాయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు కష్టాలు మొదలవుతాయని మంత్రి హరీష్ రోడ్ షోలో ఓటర్లకు తెలియజేస్తూ దేశంలో 24 గంటల నిరంతర కరెంటు సరఫరా చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని అంటున్నారు. కరెంటు సరఫరా ప్రధాన ఎజెండాగానే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలో, 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి మా రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. బోరుబావుల వద్ద మోటార్లు బిగించిన రాష్ట్రాలకు కేంద్ర నిధులు ఇచ్చామని, తెలంగాణలో మీటర్లు బిగించడం లేదని, అందుకే 35,000 కోట్ల రూపాయల నిధులను నిలుపుదల చేశామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడాన్ని మంత్రి హరీష్ విమర్శించారు. బోరుబావుల వద్ద మీటర్లు బిగించబోమని కేసీఆర్ తెగేసి చెప్పారని, కేసీఆర్ కు 35,000 కోట్ల రూపాయల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 69 లక్షల మంది రైతులే ముఖ్యమని అంటూ ఎన్నికల ప్రచారాలలో ప్రజలకు వివరిస్తున్నారు. మోదీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టుమని ఒత్తిడి చేస్తే నా తల తెగిపడినా సరే మీటర్లు పెట్టను అని చెప్పానని సీఎం కేసీఆర్ ఎన్నికల వేదికలపై చెబుతున్నారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటానని హామీ ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దేశంలో రైతు పక్షాన నిలబడిన ఏకైక దమ్మున్న నాయకత్వం బీఆర్ఎస్ కు ఉన్నదని దేశ రాజకీయాలపై తన వైఖరి చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలో మోటార్లకు మీటర్లు పెట్టారు. ఇందులో కాంగ్రెస్ పాలిత, ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ విధానమే 3 గంటల కరెంటు, మోటార్లకు మీటర్లు అని స్పష్టమవుతుందని కేసీఆర్ అంటూనే తెలంగాణలో కూడా అదే విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉచిత కరెంటును ఎత్తివేయాలని చూస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. 24 గంటల కరెంటు కావాలా, 3 గంటల కాంగ్రెస్ కావాలా, మోటార్లకు మీటర్లు బిగిస్తానంటున్న బీజేపీ కావాలా అని ప్రశ్నలు సంధిస్తూ విపక్షాలను కౌంటర్ చేస్తున్నారు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత కరెంటు టాపిక్ అధికార విపక్షాలకు గుదిబండగా మారనుందనే టాక్ వినిపిస్తోంది.
ఉచిత విద్యుత్ సరే. అసలు విద్యుత్ తలసరి వినియోగంలో ఏ రాష్ట్రానిది ఏ స్థానం అనే చర్చకు తెరలేపింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 అంటూ అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అసలు మోటార్లకు మీటర్లు బిగించకుండా నిధులు ఎట్లా ఇస్తామని కేంద్రం అంటోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు బిగించి నిధులు తెచ్చుకున్నాయి. మరి తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఇంతకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఏం చెబుతోంది అంటే 2023 నివేదిక మేరకు తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ 10వ స్థానంలో ఉందని తెలిపింది. ప్రగతి సూచికలలో తరచూ తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాటలకు కేంద్ర నివేదికలకు పొంతనలేదని సిఈఏ నివేదిక రుజువు చేస్తోంది. అయినా తెలంగాణలో మాత్రం మోటార్లకు మీటర్లు బిగించలేదు. ఇది ఎవరికి మేలు చేస్తోంది? ఖజానాకు భారంగా మారుతోందా? ఆ భారమంతా ఎవరు భరించాలి? రైతుల, సామాన్య ప్రజల? ఉచితం ఎవరికి మేలు, ఎవరికి నష్టమనే ఈ అంశాలపై స్పెషల్ స్టోరీ, స్పెషల్ ఫోకస్. అదేంటో చూద్దాం. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తాజా వార్షిక నివేదికలో టేబుల్ 2021-2022లో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా తలసరి విద్యుత్ వినియోగ వివరాలను పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తలసరి విద్యుత్ వినియోగ పరంగా తెలంగాణ 10వ స్థానంలో ఉంది. అంటే అగ్రస్థానానికి తెలంగాణ ఆమడ దూరంలో ఉందన్న చేదు నిజం గ్రహించక తప్పదు. సిఈఏ నివేదిక మేరకు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ కంటే 9 రాష్ట్రాలు ముందున్నాయి. వాటిలో మొదటి స్థానంలో గోవా రాష్ట్రం ఉంది. గోవాలో తలసరి విద్యుత్ వినియోగం 3736 యూనిట్లుగా ఉంది. తదుపరి వరుసగా 2వ స్థానంలో పంజాబ్, 3వ స్థానంలో ఒడిశా, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో ఛత్తీస్గఢ్, 6వ స్థానంలో హర్యానా రాష్ట్రాలున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరిలు వరుసగా 7, 8, 9వ స్థానాలలో తెలంగాణ కంటే ముందున్నాయి. 10వ స్థానంలో తెలంగాణ ఉందని టీజేఏసీ పేర్కొంది. తాజాగా మంత్రులు కేటీఆర్, కవితలు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2126గా పేర్కొన్నారు. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 1255 యూనిట్లతో పోల్చితే 69.40% తెలంగాణ ఎక్కువగా ఉన్నట్లుగా వారు చెబుతున్నారనే తేలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యుత్ వినియోగ వృద్ధి రేటు పడిపోవడం ఆసక్తికరమని టీజేఏసీ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇక్కడ విద్యుత్ సరఫరా మెరుగైనట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఇందులో సైతం నిజం లేదని టీజేఏసీ పేర్కొంది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగుపడటంలో తెలంగాణ ప్రభుత్వ ఘనత కంటే 2015 తర్వాత దేశం మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి పెరగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశంలో గతంలో మొదలుపెట్టిన విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి కావడం, బొగ్గు సరఫరా విధానం కలిసి రావడంతో విద్యుత్ ఉత్పత్తి గతంలో కంటే గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో 20కి పైగా రాష్ట్రాలలో విద్యుత్ కోతలు లేవని, మిగిలిన రాష్ట్రాలలో కూడా విద్యుత్ కోతలు ఆందోళనకర స్థాయిలో లేకుండా పోయాయి. దీంతో పాటు ఆర్థిక స్తోమత ఉన్న రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్లో కొనుగోలుకు కావలసినంత విద్యుత్ అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగి రాత్రికి రాత్రే తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1 అయిందన్న ప్రచారం గోబెల్స్ ప్రచారం అని తేలిపోతుందని టీజేఏసీ స్పష్టం చేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్టీపీ విలువలు 11.54 లక్షల కోట్ల రూపాయలు. ఈ లెక్కన కేంద్రం చెప్పినట్లుగా మోటార్లకు మీటర్లు బిగిస్తే రాష్ట్రానికి సుమారు 5,700 కోట్ల మేర అదనపు నిధులు సేకరించే అవకాశం ఉండేది. అంటే 5 ఏళ్లకు దాదాపు 25,000 కోట్ల రూపాయలకు పైగానే రాష్ట్రానికి అదనంగా నిధులు వచ్చేవి. కానీ సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు ఈ ఏడాది జూన్ వరకే మోటార్లు బిగించాయి. 66,000 కోట్ల రూపాయల మేర అదనపు నిధులు పొందాయి. ఇందులో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, అస్సాం, మణిపూర్, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ప్రస్తుతం ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులో ఉన్నాయి. ఏపీ, ఒడిశా, మేఘాలయ వంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరో 8 రాష్ట్రాలు తాము మోటార్లకు మీటర్లు పెడుతున్నామని, వాటిని పరిశీలించి రుణం ఇవ్వాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి.
అంటే దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద రాష్ట్రాలన్నీ మోటార్లకు మీటర్లు పెడుతున్నాయి. కేంద్రం నిధుల కన్నా రైతుల అభ్యున్నతి తమకు ముఖ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెప్పడం వెనుక ఎన్నికల వ్యూహము లేకపోలేదని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 24 గంటల కరెంటును బంద్ చేసి 3 గంటలు ఇవ్వడంతో పాటు ప్రతి మోటార్కు మీటర్ పెడతారని స్పష్టమవుతున్నది. కేంద్రం చెప్పినట్టు మోటార్లకు మీటర్లు పెట్టి అదనంగా నిధులు సేకరించిన రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటివి ఉన్నాయి. అంతేకాదు రైతుల ఉసురు పోసుకొని నిధులు తీసుకున్న రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ టాప్ లో ఉంది. ఆ రాష్ట్రం ఇప్పటి వరకు 11,308 కోట్ల రూపాయల నిధులను సేకరించింది. కర్ణాటకలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు దండుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ ఏడాదికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పేర్కొన్న రాబడుల్లో విద్యుత్ సంస్కరణల ద్వారా సేకరించే 0.5% నిధులు ఉంటాయని పేర్కొంది. అంటే మోటార్లకు మీటర్లు పెట్టినందుకు తమకు ఈ ఏడాది నుంచి డబ్బులు వస్తాయని చెప్పుకున్నది. 2020 ఏప్రిల్ 17న కేంద్రం వివిధ రాష్ట్రాలకు పంపిన ముసాయిదాలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొందే వర్గాల నుంచి డిస్కంలు ముందుగా బిల్లులు వసూలు చేయాలి. ఆ తరువాత కావాలంటే నగదు బదిలీ రూపంలో వారికి తిరిగి ఇవ్వవచ్చు అని పేర్కొంది. అంటే రైతుల నుంచి కరెంటు బిల్లులు వసూలు చేయాలని స్పష్టంగా చెప్పింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. కొంతకాలం తర్వాత రెండో కుట్రకు తెరలేపింది. 2020 డిసెంబర్ 31న విడుదల చేసిన విద్యుత్ వినియోగదారుల హక్కుల నిబంధనలలో మీటర్లు లేకుండా విద్యుత్ కనెక్షన్ జారీ చేయరాదు అని స్పష్టం చేసింది. 2021 ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్రాలకు పంపిన విద్యుత్ చట్ట సవరణ రెండో ముసాయిదాలో ఏ రంగంలో అయినా విద్యుత్ కనెక్షన్ కు మీటర్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన మోటార్లకు మీటర్లపై వెనక్కి తగ్గలేదు. దీంతో రాష్ట్రాలకు నిధుల ఆశ చూపెట్టాలని ప్రయత్నించింది. ఆ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్లలో విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకున్న రాష్ట్రాలకు FRBM పరిమితికి అదనంగా GSTPలో 0.5% రుణాలు తీసుకోవడానికి అనుమతిస్తామని చెప్పింది. ఈ సడలింపును 5 ఏళ్ల పాటు అమలు చేస్తామని ప్రకటించింది. అంతటితో ఆగలేదు. 2021 ఏప్రిల్ 27న విడుదల చేసిన జాతీయ విద్యుత్ విధానం ముసాయిదాలో ఈ పాలసీ నోటిఫికేషన్ వెలువడిన ఏడాదిలోగా మీటర్లు బిగించాలని ఆదేశించింది. 2021 అక్టోబర్ 6న అమల్లోకి తెచ్చిన కొత్త ఆడిట్ నిబంధనలలో 3 ఏళ్లలో వినియోగదారులందరికీ కమ్యూనికేబుల్ మీటర్లు బిగించాలని ఆదేశించింది. వీటన్నింటి లక్ష్యం ఒకటే, రైతుల మోటార్లకు మీటర్లు బిగించడం. ఈ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ఒక్కడే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలను గాని ఇతర పక్షాలను గాని మోటార్లకు మీటర్ల విషయంలో కేంద్రాన్ని నిలదీయలేదు. తెలంగాణ ఎన్నికల్లో మాత్రం కరెంటు అస్త్రాన్ని ఎవరికి తోచినట్లు వారు ప్రయోగిస్తూనే ఉన్నారు. రాష్ట్రాలకు నిధులు కావాలంటే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పింది. తెలంగాణ మీటర్లు పెట్టలేదు, కానీ ఆ పాయింట్ ఆఫ్ బారోయింగ్స్ కూడా నాకు ఇచ్చేసాయి అంటే ఎలా? మీరు మీటర్లే ఫిక్స్ చేయనప్పుడు మీకెలా ఇస్తాం? మిగిలిన రాష్ట్రాలన్నీ వెంటనే మోటార్లకు మీటర్లు ఫిక్స్ చేశాయి. ఆ రాష్ట్రాలు అనుమతులు కూడా వెంటనే ఇచ్చేసినట్లు కేంద్రం చెబుతోంది. ఇలా కేంద్రానిదో మాట, విపక్షాలదొక మాట, అధికార పక్షానిది మరో మాట. అసెంబ్లీ ఎన్నికల్లో విద్యుత్ అంశం చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. విద్యుత్ సరఫరాపై నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం వేడెక్కుతోంది. ఉచిత కరెంటు వల్ల రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలుగుతోంది? ఖజానాపై పడే భారం మొత్తం తెలంగాణ సమాజంపై పడుతోందా? అసలు ఈ కరెంటు ఎవరి పార్టీని వెలిగిస్తోంది, ఎవరికి షాక్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పదునైన అస్త్రాలతో అధికార విపక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రజాకర్షక నినాదాలను తెరపైకి తెస్తున్నాయి. తాజా పరిణామాలు, సమీకరణలపై మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ రాజ్ న్యూస్ మీ ముందుకొస్తోంది. ఇది వాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.